హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వ్లాగ్. అంత స్పెషల్ అని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మా పిల్లలకి నేను ఫుడ్ ఛాలెంజ్ అయితే పెడుతున్నాను. అది కూడా బాగా కష్టంగా కాదు, చాలా సింపుల్గా పెడుతున్నాను. అది కూడా బిర్యానీతో. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా చేసుకుంటారు కదా. పిల్లలకి ఫుడ్ ఛాలెంజ్ అనగానే మనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు కదా, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కానివ్వండి, ఏదైనా కొనిపిస్తానంటేనే ఖచ్చితంగా మనకు వాళ్ళు చేస్తారు. సో ఈరోజు అందులో భాగంగా నేను ఏం చేశాను అంటే, ముగ్గురు పిల్లలకి కూడా ఛాలెంజ్ అయితే పెట్టాను. ఛాలెంజ్ పెట్టి ఎవరైతే ఫస్ట్ గెలుస్తారో వాళ్ళకి వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాలన్నాను. సో అందుకని వాళ్ళు ఇష్టంగా ఒప్పుకొని నా ఛాలెంజ్కి అయితే ఓకే చెప్పేసి ఈరోజైతే చేస్తున్నారు. సో మా ఇంట్లో ఏమేమి కర్రీస్ చేసుకున్నాం అన్నీ కూడా నేను చూపిస్తున్నాను వీడియోలో. ఖచ్చితంగా అందరూ కూడా చూడండి గైస్. మా జయేషుకి అయితే చికెన్ కర్రీ అలాగే సాంబార్, బాగా సాంబార్ ఇష్టపడతాడు. మా జున్ను అయితే చెప్పనవసరం లేదు, వాడు ఏం తింటాడో వాడికే తెలియదు. షర్లు వచ్చేసి చికెన్ కర్రీ అయితే ఇష్టంగా తింటుంది. సో వాళ్ళకి నచ్చిన కర్రీస్ తోటి, వాళ్ళకి నచ్చిన స్పెషల్స్తో అయితే నేను ఫుడ్ ఛాలెంజ్ అయితే పెడుతున్నాను. మీ అందరికీ హాయ్ చెప్తున్నారు మా పిల్లలు. ఇక్కడైతే నేను వాళ్ళదే డైరెక్ట్ వాయిస్ ఓవర్ అయితే వాళ్ళది వచ్చేటప్పుడే నేను చెప్దాం అనుకున్నాను. బట్ అక్కడ టీవీ కూడా సౌండ్ రావటం వల్ల వాళ్ళ వాల్యూమ్ అయితే మ్యూట్లో పెట్టి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. వాళ్ళు చక్కగా చెప్పారు, హాయ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లా ముగ్గురు కూడా మంచిగా చెప్పారు. బట్ అది మనకి సౌండ్స్ ఏమైనా బయట వస్తే కనుక కాపీ రైట్స్ పడతాయి కదా, సో అందుకని అవి అయితే మ్యూట్లో పెట్టేశాను. సో ఇక్కడైతే స్టార్ట్ చేసాము. చూస్తున్నారా మా జయేషు అయితే ఎప్పుడు నేను చెప్తానని చాలా వేగరగా చూస్తున్నాడు అనమాట. నేను చెప్పడమే ఆలస్యం ఇక స్టార్ట్ చేస్తాడు ఫుడ్ తినడం. నేను చాలామంది యూట్యూబ్లో చాలామంది చూసాను ఫుడ్ ఛాలెంజెస్, పిల్లలవి మెయిన్లీ చక్కగా చాలా బాగా తినేవారు. సేమ్ అట్లానే మా జయేషు కూడా తిన్నాడు. మా జున్ను అయితే అసలు దిక్కులు చూడటమే సరిపోయింది, తినడమే లేదండి. షర్లు కొంచెం ట్రై చేసింది, బట్ వాళ్ళ అన్నయ్యతో మాత్రం సరిపోలేదనమాట. అయినా సరే తింది, సెకండ్ ప్లేస్ వచ్చింది. మా జున్ను అస్సలకి తినలేదండి. అసలు థర్డ్ ప్లేస్ కూడా ఇవ్వడం వేస్ట్ వాడికి. అసలు పెట్టిన బిర్యానీ మొత్తం అట్లానే ఉంచేశాడు. జయేషు అందరూ చికెన్ కర్రీ వేసుకొని తింటారు బిర్యానీస్లో మామూలుగా అయితే. బట్ మా వాడు ఏం చేస్తాడంటే సాంబార్ వేసుకొని, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, చాలా తెలివిగా ఆలోచించి సాంబార్ వేసుకొని అందులో కానిచ్చేసాడు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే పిల్లలతోటి. సో మీరు కూడా వీడియో చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ చూడండి. పిల్లలు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు కదా. సో వీడియో నచ్చితే అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన ఛానల్ అయితే రీచ్ అవుతుంది, అట్లనే కొంచెం డెవలప్ కూడా అవుతుంది అనమాట మన ఛానల్. ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత ఫాస్ట్గా తింటున్నారో? మా జయేషు అయితే చాలా ఫాస్ట్గా తిన్నాడు. ముద్ద వెనుక ముద్ద ఒక్కొక్కటి అట్లా పెట్టేసుకుంటా ఉన్నాడు నోట్లోను. చాలా ఫాస్ట్గా అయితే తినేస్తారు అన్నట్టు. కర్రీస్ ఏంటో చెప్పలేదు కదా మీకు. సో కర్రీస్ వచ్చేసి ఫస్ట్ నుంచి ఏమేమి చేసుకున్నామో అవన్నీ కూడా చెప్తాను. రైస్ వండింది అమ్మ అయితే, అట్లానే బిర్యానీ చేసింది, ఇంకా చికెన్ కర్రీ, సాంబారు, అట్లానే ఒక పికిల్ కూడా చేసింది అనమాట. చిన్న చట్నీ టైప్లో ఒకటి చేసింది. సో అవన్నీ వదిలేశారు. ఇవి మాత్రమే బిర్యానీ, చికెన్ తోటి సాంబార్ తోటి తిన్నారనమాట. అలాగే పొటాటో ఎగ్ కర్రీ, ఇవైతే ఇంట్లో చేసింది ఈరోజు కర్రీస్. వీళ్ళకైతే మనం కొలత ఎలా పెట్టానంటే, నేను అక్క 2 గంటలు చెప్పున వేసింది. ఒక బౌల్ తీసుకుందాం అనుకున్నాం, సరే బౌల్ తినలేరు కదా అనేసి ఇక 2 గంటలతో అయితే ట్రై చేసామన్నమాట. చూసారా ఇక్కడ ఎంత ఫాస్ట్గా తినేసాడో. జయేషుయే గెలిచాడు లాస్ట్కి. సో వాళ్ళ ముగ్గురికి కూడా ఇప్పించాను మరలా ఐస్ క్రీమ్స్. ఒకరికి ఇస్తే ఏడుస్తారు కదా, సో అందుకని ముగ్గురికి అయితే ఇప్పించామన్నమాట. మరి ఎవరికైనా నచ్చితే కనుక ఇట్లాంటి ఛాలెంజెస్ పిల్లలతో పెట్టించమంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పిల్లలతో మరొకసారి ఇంకొక వీడియో అయితే చేస్తాను, ఇంకా మంచిగా బ్రీఫ్గా తీస్తాను అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, బాయ్.